వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన అంశం ఇప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రత. అయితే గత కొన్ని వారాలుగా ఆమె తన సోదరుడు వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా ఘాటు విమర్శలే చేస్తున్నారు. ఇవి రాజకీయ వర్గాల ప్రతిస్పందనకి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఆస్తుల వ్యవహారం, తల్లికి సంబంధించిన విషయాలు, రాజకీయ నిర్ణయాలు, వీటితో పాటు జగన్పై వ్యక్తిగత ఆరోపణలకు వెళ్లారు. మరి వీటి వల్ల మాటల యుద్ధ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మార్చొచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో షర్మిల భద్రత అంశం సీరియస్ చర్చగా మారింది. ఇటీవల మీడియా సమావేశాల్లో షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. రాజకీయ విమర్శలు ఒక స్థాయిలో ఉంటూ ఉండగా కుటుంబ విభేదాలు బహిరంగం అవటంతో ఇవన్నీ చర్చకి రావటమే ఈ పోరాటాన్ని మరింత వ్యక్తిగతంగా మార్చింది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు జగన్ పైనే. ఆమెకు ప్రాణహాని ఉండే అవకాశాలపై కూడా అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా వేడెక్కిన వాతావరణంలో ఆమె బహిరంగ సభలు చేయటం, పర్యటనలు నిర్వహించటమే రిస్క్గా మారిందని అందరూ భావిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కీలక చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తన భార్యకు భద్రతను పెంచాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులను వివరించి ఆమె బహిరంగ కార్యక్రమాలకు కూడా కట్టుదిట్టమైన భద్రత అవసరమని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా కొన్ని ఇన్పుట్లు వెళ్ళినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో హోంశాఖ రక్షణ మంత్రి ఆమె భద్రతా అంశంపై కూడా సమీక్ష ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నివేదిక కోరినట్లుగా కూడా చూడొచ్చు. ఒకవేళ ముప్పు స్థాయి ఎక్కువగా ఉందని తేలితే ఆమెకి వై కేటగిరీ భద్రత కల్పించే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు అంచనా ఇస్తున్నారు. అయితే దీనిపై బయట కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సొంత అన్నయ్య నుంచి ఎటువంటి బెదిరింపులు రావటం అంటే జగన్ ఎంత దిగజారిపోయారో తెలుస్తోంది అంటున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా మరొకప్పుడు కేంద్రం పైన, టీడీపీ పైన విమర్శలు చేశారు షర్మిల. మరి ఇప్పుడు కేంద్రం నుంచి సొంత అన్నయ్య నుంచే మాకు రక్షణ కావాలి అని ఆయన వాళ్ళ హస్బెండే కోరటం అంటే చాలా దౌర్భాగ్యం అనిపిస్తోంది అంటున్నారంతా. మరి ప్రస్తుతానికి ఉన్న భద్రతనైతే 4+4 సెక్యూరిటీ, ఎస్కాట్ వాహనం వంటి సౌకర్యాలు కల్పించే దిశగా కసరత్తు జరుగుతోంది. అయితే కేంద్ర భద్రత కల్పించటం అనేది కేవలం పరిపాలన నిర్ణయం అయితే కాదు, అది రాజకీయ సంకేతంగా కూడా ఉంది. ముఖ్యంగా ఏపీలో కొనసాగుతున్న జగన్ వర్సెస్ షర్మిల మరి రాజకీయ పోరాటానికి ఇది కొత్త మలుపు తిప్పే అంశంగా భావించవచ్చు. ఒకవైపు కుటుంబ విభేదాలు, మరొక వైపు పార్టీ రాజకీయాలు, ఈ రెండింటి కలయిక రాష్ట్ర రాజకీయాల్లో అసాధారణ పరిస్థితిని క్రియేట్ చేస్తోంది. అసలు దీన్ని బట్టి చూస్తే తెలుస్తోంది జగన్ ఎంత దారుణానికైనా ఒడిగట్టగలరు అని. షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తన రాజకీయ ప్రస్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి జగన్ కూడా వైసీపీని, క్యాడర్ని బలోపేతం చేసే దిశగా ఇప్పటికే అడుగులేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో భద్రతా అంశం ఇద్దరి మధ్య పోరును మరింత పదును పెట్టే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలు సాధ్యమైనప్పటికీ నాయకుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం, కేంద్ర సంస్థలు తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకం. మరి మొత్తంగా చూస్తే జగన్ నుంచి షర్మిలకి భద్రత మరి అంశం కేవలం వ్యక్తిగత రక్షణ సమస్య మాత్రమే కాదు, అది ఏపీ రాజకీయాల భవిష్యత్తు దిశను సూచించే సంకేతంగా మారింది. మరి ఇప్పుడు కేంద్రం తీసుకునే తుది నిర్ణయం ఏంటి? భద్రత పెంపు నిజంగానే వాస్తవం అవుతుందా? మరి ఈ పరిణామాలు జగన్ షర్మిల మధ్య రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.